అడిగే వాళ్ళు లేరు. అధికారుల ఇష్టారాజ్యం అయ్యింది. ప్రతి పనికో రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాటాలు దండుకుంటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ ఫైల్ ముందుకు కదలదు. చెయ్యి తడిపితే మాత్రం క్షణాల్లో కదులుతుంది. వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలో పరిస్థితి ఇది. అక్కడి అవినీతి తాండవంపై స్పెషల్ రిపోర్ట్. అభివృద్ధికి కేర్ ఆఫ్ అవుతుందనుకున్నారంతా అవినీతి తిమింగలాలకి చిరునామా అవుతోంది. ఆమ్యామ్యా మొట్టందే అడుగు ముందుకెయ్యరు. ప్రభుత్వ పెద్దలే ఈ చెడను వదిలించాలంటున్న జనం, గొట్టలుగా మూలుగుతున్న ఫైళ్లు, తీరిగ్గా కూర్చున్న అధికారులు, దిక్కులు చూసే సిబ్బంది, కాళ్లరిగేలా తిరిగే జనాన్ని చూడాలంటే కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థకు వెళ్ళండి. అక్కడి అధికారులు వృత్తిని ఎప్పుడో మర్చిపోయారు. స్వలాభం కోసం చూస్తున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగాలంటే ముందు వీళ్ల జేబులు నిండాలి. ప్రాజెక్టుకైనా ప్రణాళికైనా వీళ్లకు క్యాష్ కొడితేనే పనవుతుంది. సిటీ దక్షిణాన పార్కు కట్టాలనుకున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు ఏప్రిల్లో టెండర్లు పిలిచారు. గోపాలపురానికి చెందిన ఆక్వాటెక్ ప్రైవేట్ సంస్థ టెండర్ దక్కించుకుంది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఆమోదించేందుకు ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వననేసరికి కాంట్రాక్ట్ ను పక్కన పెట్టేశారు. 20 రోజుల తర్వాత 75,000 తీసుకుని అగ్రిమెంట్ ఓకే చేశారు. ఇలా పైసా మే పరమాత్మ అంటున్నారు ఇక్కడి అవినీతి బకాసురులు. ఆ తర్వాత ఇన్ని రోజులు నానబెట్టి డిఓ గారిని, ఈ గారిని వీళ్ళందరినీ కలవగా మొన్న 23వ తారీఖు సెప్టెంబర్ నాడు 2వ రన్నింగ్ బిల్ ఇచ్చిండు. ఆయన కనుక న్యాయంగా చేయదలుచుకుంటే నాకు ఇంకా 17 lakhs ఫుల్ అమౌంట్ రావాల్సినటువంటి అమౌంట్ అది. ఇప్పుడు రన్నింగ్ బిల్ ఇస్తాము, ఎందుకంటే ఫైనల్ బిల్ ఇస్తే వీళ్ళకి మేము పర్సెంటేజ్ ఇస్తామయ్యాము. కొడాలో చాలా మంది అధికారులు ఏసీపీకి చిక్కిన వారే, గతంలో సస్పెండ్ అయిన వారే మళ్లీ అదే పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఇక్కడ ఓ ఫైల్ ఆమోదించాలంటే కనీసం 5-6 అధికారుల చేతులు మారాల్సి ఉంటుంది. కింది స్థాయి సిబ్బంది సహా చాలా మంది లంచగొండులే. అందువల్ల కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఇబ్బంది పడుతున్నారు. తరచుగా ఏసీబీ దాడులు చేస్తున్న అధికారుల తీరు మారట్లేదు. 17 లక్షల అమౌంట్కి మళ్ళీ 25,000 డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి ఫేజ్కి ఇవ్వాల్సిందే, పైసలు ఇచ్చే మీరు ప్రాసెస్ చేయించుకోవాలా, మీ పని చేసుకోవాలని అతను కరాఖండిగా డిమాండ్ చేస్తే అతను ఇస్తాను ఒప్పుకొని ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీకి కంప్లైంట్ చేయడం జరిగింది. కొడాకు పాలక మండలి లేకపోవడంతో అధికారుల హవా కొనసాగుతోంది. ట్రాన్స్ఫర్లు జరగనివ్వకుండా పైరవీలు చేస్తూ ఆమ్యామ్యాల కోసం జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. వాళ్ళ స్థాయిలను బట్టి పర్సంటేజ్లుగా మార్చుకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో కనపడుతుంది. ముఖ్యంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కనపడుతున్నది. కొడాలో ఇలాంటి చీడపురుగులు ఉన్నన్నాళ్లు వరంగల్ అభివృద్ధి సాధ్యం కాదు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు బాధితులు.